నిజంగా డాక్టర్ కాలేకున్నా కూడా వాళ్ళ బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్, నేను మొన్ననే ఎఫ్సిఆర్కి సంబంధించి ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ నాదే కాబట్టి నేను అమిత్ షా వారి దగ్గరికి పోయి, సార్ ఇది బస్వతారకం, భరత్ గారు ఇక్కడ ఉన్నారు మా పార్లమెంట్ సహచార పార్లమెంట్ సభ్యులు, ఈ బస్వతారకం ఆ క్యాన్సర్ హాస్పిటల్ చాలా మందికి సేవ చేస్తున్నారు సార్, చాలా మందిని జీవితాలను కాపాడుతున్నారు. ఈ ఎఫ్సిఆర్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చింది సార్, దీన్ని మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన తర్వాత వారు వెంటనే బాలకృష్ణ గారి కదా తప్పకుండా చేసాయి. నాకు కూడా క్యాన్సర్ బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నాకు కూడా ఐడియా ఉంది, చాలా మందికి సేవ చేస్తున్నారు, చాలా మంది ప్రాణాలు కాపాడుతున్నారు. ఇప్పుడు క్యాన్సర్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్న తరుణంలో వాళ్ళు చేస్తున్న సేవను గుర్తించి ఆ ఎఫ్సిఆర్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారి ఆదేశం ఇచ్చిన తర్వాత వెంటనే కూడా నా డిపార్ట్మెంట్ కాబట్టి అమిత్ షా గారి యొక్క ఆదేశం వరకు చేయడం జరిగింది. వాళ్ళ బస్వతారకం హాస్పిటల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ అడ్మిట్ అయిందంటే ఒక భరోసా, ఒక ధైర్యం, ఒక విశ్వాసం వాళ్ళందరికీ కూడా. అటువంటి ఒక మంచి హాస్పిటల్ ద్వారా ఇవాళ సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే తెలిసి నాకు ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగి బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా ప్రారంభిస్తుండడం నిజంగా చాలా సంతోషం.